ఒక దేశంలో మరొక రాజుగారు ఉన్న సమయంలో శత్రువులు వచ్చి ఆ దేశం చుట్టూరు కూడా ముట్టడి వేశారు. ఆ శత్రువులు ఒక లేఖను పంపించారు, ఒక ఉత్తరాన్ని పంపించారు ఆ రాజుగారికి. నువ్వు మా మాట వింటావా? విను, లేదంటే నిన్ను నీ ప్రజలందరినీ కూడా నాశనం చేస్తాం, ఈ కోట అంతా కూడా ధ్వంసం చేస్తాం అని రాజుగారికి ఉత్తరం పంపిస్తే, ఈ ఉత్తరాన్ని పట్టుకుని అతను చదువుకున్న తర్వాత దాన్ని పట్టుకుని ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఎక్కడికి వెళ్ళాడు? మనకి ఏదైనా ఉత్తరం వస్తే ఎక్కడికి వెళ్తాం? భయంకరమైన ఉత్తరం వస్తే ఎక్కడికి వెళ్తాం? భయంకరంగా ఎవరైనా ఏదైనా రాసి పంపించారు కదా, మనం ఎక్కడికి పోతాం? ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ఏదైనా నోటీసులు వస్తే ఎక్కడికి పోతాం? లాయర్ దగ్గరికి పరిగెట్టుకు పోతాం, అంతే కదా. మనం బెదిరించలేక ఎవరైనా లేఖ రాస్తే ఎక్కడికి పోతాం? పోలీసుల దగ్గరికి పోతాం, అంతే కదా. ఏదొచ్చినా పరుగు పరుగుని వెళ్ళిపోతాం. ఇతను తెలివితేటలకు ఏం చేశాడంటే ఆ దేశంలో ఉన్న సైన్యాధిపతుల దగ్గరికి పోలే, ఆ ఉత్తరాన్ని పట్టుకుని అధికారుల దగ్గరికి పోయి మనం ఏం చేద్దామని అడగలే. ఈ ఉత్తరాన్ని పట్టుకుని సరాసరి దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరపు మెట్ల మీద కూర్చుని ఆ ఉత్తరాన్ని అలా ఇప్పి ఎదురుగుండగా దేవుని సన్నిధానంలో పరిచి, నాయనా దుష్టుడు ఒకడు నన్ను బెదిరిస్తూ ఉత్తరం రాశాడు, ఈ ఉత్తరాన్ని నీ ఎదురుండగా నేను చదువుతున్నాను, దీన్ని విని నాకు సహాయం చేయమని ప్రభువుకు ప్రార్థన చేశాడు. ఎంత తెలివితేటలండి ఆయనకి! ఎక్కడికి పోయాడు? దేవుని దగ్గరికి పోయాడు. ఆ ఉత్తరాన్ని పరిచయం, ఇదిగో నీకు వినిపిస్తాను విను అంటే ఎంత విశ్వాసమో! దేవుడు ఉన్నాడు, దేవుడు లోన కూర్చున్నాడు, నేను మాట్లాడిన ప్రతి మాట ఆయన వింటాడు అని ఒక గొప్ప విశ్వాసం. ఆ ఉత్తరాన్ని పలచడం ఏంటి? ఆ సమస్యను తీసుకుని దేవుని దగ్గరికి వెళ్ళటం ఏంటి? దేవుని దగ్గర గోచాటం ఏంటి? దేవుడు వింటాడా అని విశ్వాసము మనలో ఉందో లేదో కానీ దేవుడు వింటాడని విశ్వాసం, బలమైన విశ్వాసం అతనిలో ఉంది. ఆ ఉత్తరాన్ని పరిచయం చదువుతున్నాడు. నాయన ఇదిగో ఈ మాటలు విను, వాడు నన్ను తిడుతున్నాడు, నా మూత్రము తాగమంటున్నాడు, నన్ను ఏదేదో నోటికి వచ్చినట్టు బూతులు తిడుతున్నాడు, నాయన నీ అంతం చూస్తానంటున్నాడు, రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ చంపుతానంటున్నాడు, దయచేసి ఈ ఉత్తరంలో ఉన్న ప్రతి విషయాన్ని మీరు గమనించండి అని తనకున్న సమస్య, తనకున్న వేదన అంతా తీసుకుని దేవుని మందిరపు దగ్గరికి పోయి ఆ మెట్ల మీద ఆ ఉత్తరాన్ని పరిచయం చదువుతూ ఉన్నాడట. ఎవరికి వినిపిస్తున్నాడండి? దేవుడికి వినిపిస్తూ ఉన్నాడు. దేవుడు వింటాడా మన మాట? దేవుడు వింటాడా? విండా? మనం ఏదైనా మొరపెడితే తింటాడు కదా. ఎంత ఆశ్చర్యకరం! ఆలోచించండి. మనం ఎక్కడికి పోవాలి? దేవుని మందిరానికి పోయి మన సమస్య ఏదైతే ఉందో దేవుని దగ్గర పెట్టి అక్కడ మొరపెడుతుండాలి. నాయన మా విన్నపాలు మీరు వినాలి, మొరపెడుతున్నాం నాయన, జ్ఞాపకం చేసుకుని ఇది నాకున్న సమస్య. మనం చదవగలుగుతామా? మనకున్న సమస్యల గురించి, మనకున్న ఇబ్బందుల గురించి దేవుని దగ్గర చదవగలిగే శక్తి మనకుందా? అంత విశ్వాసం ఉందా? విశ్వాసంలో బలపడటం నేర్చుకోండి. మనకి ఏదైనా సమస్య అక్కడికి పోవటం నేర్చుకోండి దేవుని దగ్గరికి. ఆ రాజుగారి సమస్య దేవుడు విన్నాడు. వెంటనే దేవుడు ఒక జవాబును అతనికి ఇచ్చాడు. ఆ జవాబు ద్వారా ఆ రాజుని, ఆ సాతాను